హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆర్‌వీఆర్ టీవీ. ఈరోజు కార్తీక పౌర్ణమి, దేవ్ దీపావళి, గంగా హారతి సందర్భంగా మనం కాశీలో ఉన్నామన్న సంగతి అందరికీ తెలిసిందే కదా! ఫెస్టివల్ గురించి మనకి ఇంకాస్త వివరంగా వివరించడానికి డాక్టర్ బ్రహ్మశ్రీ సివిబి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటే ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ కార్తీక పౌర్ణమి యొక్క మరెన్నో విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. చాలా సంతోషం మీతో మాట్లాడడం మళ్ళీ. అందులోని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మీరు మాతో ఉండడం ఇంకా ఆనందం. ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశేషాలు, విషయాలు ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మా ప్రేక్షకులకి మీరు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాం. మీ మాటల్లో. సామాన్యంగా కృత్తికా నక్షత్రము పూర్ణిమ నాడు వచ్చేటువంటి సమయాన్ని కార్తీక మాసం అంటారు. నక్షత్రాలలో కృత్తికా నక్షత్రం అగ్నిదేవతాకం. శివునకు మూడవ నేత్రం అగ్ని నేత్రం. సామాన్యంగా నేత్రం అనే శబ్దానికి రక్షణ, మనం ఒక చోటకి వెళ్ళడం అనే అర్థాలు రెండు ఉన్నాయి. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటేను కన్ను కావాలి. కన్ను ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది. అయితే భగవంతునికి చెప్పేటప్పుడు సూర్యనేత్రం, చంద్రనేత్రం, అగ్నినేత్రం అనే 3 నేత్రాలు ఉన్నాయని వర్ణిస్తారు. మనకు కూడా ఆ 3 నేత్రాలే ఉన్నాయి. ఎలా అంటే మనకు కళ్ళు ఉన్నా సూర్యుడు లేనప్పుడు కనిపించవు. చంద్రుడు ఉన్నప్పుడు కొంత కనిపిస్తాయి. ఆ ఇద్దరూ లేనప్పుడు అగ్ని ఉంటేనే కనిపిస్తాయి. అంటే మన కళ్ళు పనిచేయడానికి ఈ మూడిటి యొక్క అవసరము ఉంది. అందరి యొక్క కళ్ళు పనిచేయాలంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. అందుకని భగవంతునికి ఉన్న 3 నేత్రాలు మన నేత్రాలు పనిచేయడానికి పనిచేస్తున్నాయి. కాబట్టి దీంట్లో అగ్ని అనేటువంటిది కృత్తికా నక్షత్రం కాబట్టి ఈ పూర్ణిమ, కృత్తిక 2 కలవడం వలన కార్తీక మాసం అయింది. విశేషం ఏంటంటే మనకు దక్షిణాదిన అమావాస్యతో మాసం పూర్తవుతుంది. ఇక్కడ పౌర్ణమితో పూర్తవుతుంది. కావడం వలన మనం దేన్నైతే ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం అనుకుంటామో అది వీరికి కార్తీక మాసం కృష్ణపక్షం. అంటే మనకు దీపావళి అమావాస్యతో పూర్తయ్యేటువంటి ఆ 15 రోజులు కృష్ణపక్షం వీరికి కార్తీకంలో మొదటి పక్షం. అయితే ఈ అమావాస్య అనేటువంటిది పితృదేవతలకు సంబంధించినది, పౌర్ణమి అనేది దేవతలకు సంబంధించినది. మనం మొత్తం 14 భువనాల్లోనూ భగవంతుని యొక్క ప్రధానమైన శివుని యొక్క ప్రత్యేకమైన సృష్టి ఏమిటి అంటే కాశీ. అంటే దైవ సృష్టి. బ్రహ్మ సృష్టి కాదు ఇది. ఈ దైవ సృష్టి కావడం వలన దైవమునకు సంబంధించినటువంటి పౌర్ణమి ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంటోంది. అంటే మనం ఇతరత్రా కూడా కార్తీక పూర్ణిమ నాడు దీపాలు వరుస పెడతాం. దీపావళి అంటేనే దీపముల వరుస అని అర్థం. పితృదేవతలకు సంబంధించిన దీపముల వరుస మనకు దీపావళి అమావాస్య అయితే, దేవతలకు సంబంధించినటువంటి దీపముల వరుస కార్తీక పూర్ణిమ. అయితే ఇది దైవము చేతనే సృష్టించబడింది కాబట్టి ఈ నగరం ఇక్కడ ఈ దైవ దీపావళికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది. ఆ కారణంగా మనం చూస్తున్నాం కదా, మన చుట్టూ దీపాలే. ఇటువంటి సందడి మనకి ఇతరత్రా కనిపించదు. అంటే మనం ఇంట్లో దీపాలు పెట్టుకుంటాం, నది దగ్గర ఉన్నట్లయితే నది పక్కన కొంచెం దీపాలు పెట్టుకుంటాం. అంతే తప్ప ఈ రకమైనటువంటి విస్తారమైనటువంటి దీపాలు ఉండవు అనమాట. అందుకని ఈ దైవ దీపావళి అనేటువంటి దానిలో మరో అర్థం కూడా ఉంది. ఇక్కడ దేవ శబ్దానికి ఆనందం అర్థం. ఆనందాన్నిచ్చే దీపావళి. మీరు గమనిస్తే జాగ్రత్తగా గమనించండి. మనం పితృదేవతలకు సంబంధించిన దీపావళి రోజున మనం పితృదేవతల్ని సాగనంపడం కోసం దీపాలు వెలిగిస్తాం. ఇక్కడ దైవమును ఆహ్వానించడం కోసం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆనందము యొక్క ఆధిక్యం ఇక్కడ ఎక్కువ అన్నమాట. అందుకనే మామూలు దీపావళికి ఇక్కడ ఇంత సందడి ఉండదు. దైవ దీపావళికే ఉంటుంది. ఇదే ఆనందానికి ప్రాధాన్యం వహించేటువంటి విషయం అన్నమాట. అది కాక మామూలుగానే దీపావళి అనే శబ్దానికి దీపాల వరుస అనుకున్నాం కదా!
మనకు దీపావళి నాడు దీపముల యొక్క వరుస కంటే టపాసుల యొక్క ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దీపాల యొక్క ప్రాధాన్యమే ఎక్కువ ఉంటుంది. అంటే నిజమైన దీపావళి అనమాట. నిజమైన దీపావళి ఆనందకరమైన దీపావళి. ఇంకో విషయం రూపంలో కనుక ఆలోచన చేసినట్లయితే మనం దీపావళి నాడు అతి సామాన్యంగా టపాసులకు ప్రాధాన్యం ఇవ్వడం వలన అవి పేలుతూ ఉండడం, కొన్ని దుఃఖాలకు కారణమైనటువంటి ఘటనలు కూడా జరుగుతూ ఉండడం కనిపిస్తుంటుంది. ఇక్కడ వాటికి ప్రాధాన్యం ఎప్పుడైతే లేదో అన్ని దీపాలేనో ఆ దీపాల వరుస చూస్తుంటే నిరంతరం ఆనందమే తప్ప దుఃఖమునకు అవకాశమే లేనటువంటి పరిస్థితి. అందుకని దైవ దీపావళి అంటే ఆనందకరమైన దీపావళి అనేటువంటి భావన అనమాట. అయితే ఈ దీపాలు కార్తీక మాసంలో పూర్ణిమ నాడు పెట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే మనకు జ్ఞానం యొక్క వృద్ధి కలుగుతుంది. ఎందువలన సూర్యుడు ఉన్నప్పుడే సూర్యకాంతిని మనం వాడుకోగలుగుతాం. చంద్రుడు ఉన్నప్పుడే చంద్రుడిని మనం కాంతి వాడగలుగుతాం. దీపం అనేటువంటిది మనం ఏర్పరచుకొని అవసరమైన సందర్భాలలో ఆ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి మన అవసరాలకి తగిన జ్ఞానాన్ని మనం సముపార్జించడానికి దీపం అనేది ప్రాధాన్యం వహిస్తుంది. అది జ్ఞాన రూపమైనదిగా ఉంటుంది. అది దీపం జ్యోతి పరంబ్రహ్మ. దీపం అనేటువంటి దాన్ని పరబ్రహ్మతత్వంగా భావిస్తాం. అలాగనే దీపం జ్యోతి పరబ్రహ్మ. దీప సర్వతమోపహ అంటే తమస్సు అంటే చీకటి. చీకటినే మనం అజ్ఞానం అని కూడా అంటాం. ఎందుకని అజ్ఞానం ఉన్నప్పుడే మనకి చీకటి. అంటే చీకటి ఉన్నప్పుడు జ్ఞానం ఉండదు. ఎందువలన ఏముందో ఏమి కనిపించదు కదా. కనిపించినప్పుడు ఏం తెలుస్తుంది? అందుకని ఆ విధంగా మనకు కనిపించని విషయాలు అజ్ఞానం కాబట్టి అన్నీ కనిపించడానికి పనికొచ్చేటువంటి అగ్ని మన అవసరానికి కనిపించే అగ్ని. ఎందుకని మనం ఎక్కడికైనా బయటకు పెడుతున్నాము అంటే వీధిలో ప్రయాణం చేస్తున్నాము అంటే చేతిలో దీపం ఉన్నట్లయితేనే మనకు కనిపిస్తుంది రోడ్డు. లేకపోయినట్లయితే గోతులు పడవచ్చు, ఆపదలు రావచ్చు, ముళ్ళు గుచ్చుకోవచ్చు, ఎన్నైనా కతరగచ్చు. అందుకని ఏ ఇబ్బందులు కలగకుండా మనని మనం కాపాడుకోవడానికి దీపమే సంకేతం. అందుకనే దీప సర్వతమోపహ. దీపేన సాధ్యతే సర్వం. మనం ఏ పని చేయాలన్నా కూడా దీపం కావాలి. ఎందుకంటే దీపం లేకపోతే ఏ పని చేయలేము. అంతేకాదు ఆ అజ్ఞానం అనేటువంటిది ఎంత బాధాకరం అంటే ఒక గదిలో ఉన్నాం మనం. చీకటిగా ఉంది. దీపాలు ఏం కనిపించట్లేదు. కిటికీ సందులోంచి సన్నటి శబ్దం వస్తోంది. ఈ శబ్దం అనే శబ్దం వస్తోంది. ఇక్కడ చీకటి కదా, ఏముందో కనిపించట్లేదు కదా. అందుకని అది పామేమో అనే ఒక్క భావన కలిగితే ఆ భయానికి పుట్టేటువంటి విషం వల్ల ప్రాణం కూడా పోవచ్చు. కాబట్టి అక్కడ సర్వతమోపహం. అందుకని దీపేన సాధ్యతే సర్వం. అంటే మనం దీపం చేతనే ఏ పని చేయాలనుకున్నా వాటన్నిటిని చేయగలుగుతాం. అందుకని ఆ దీపం అనేటువంటిది చాలా విశిష్టమైనది. అటువంటి దీపావళి అనేటువంటిది ఆనందకరమైనది, ఆరోగ్యకరమైనది కూడా. ఎందుకని ఇక్కడ ఏమవుతుంది, పతంగములు, పక్షులు, లేకపోతే చీమలు, అదే కొన్ని తిరిగేటువంటి పురుగులు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఆ ఎక్కువగా ఉత్పత్తి అయినవన్నీ కూడా ఈ దీపములకు ఆకర్షితములై అక్కడ నశిస్తాయి. అయితే దైవ సంబంధమైన దీపం కావడం వలన అక్కడ నశించేటువంటివి మోక్షాన్ని పొందుతాయి. మనకు చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని నడిచే దైవంగా కీర్తి పొందారు. ఆయన ఒక మాట చెప్పారు. మనం హోమం చేస్తాం. ఈ హోమమునకు ప్రతీకే దీపము అన్నారు. ఎందుకని హోమంలో మనం ఏం చేస్తామంటే నిప్పులో ఆజ్యం వేస్తాం. ఇక్కడ ఆజ్యంలో నిప్పు పెడతాం. అంటే రెండు చోట్ల కూడా దైవ సంబంధము కలిగినదై పొగ వస్తుంది. ఈ పొగ ఏం చేస్తుంది అంటే చక్కగా చుట్టూ ఉండేటువంటి సూక్ష్మజీవులు మొదలైనటువంటి వాటిని నశింపజేయడంతో పాటుగా వృక్షములకు ఆహారం అవుతుంది. ఆ వృక్షములు విడుదల చేసేటువంటి ప్రాణవాయువును పీల్చిన వాళ్ళందరిలోనూ ఈ దైవతత్వం అలవడుతుంది. దైవతత్వం అంటే ఒకటే, తన యొక్క స్వార్థమునకు అతీతముగా ఎదుట వ్యక్తికి ఆనందాన్ని కలిగించడం అనేటువంటి భావన ఉండడమే దైవత్వం. అందుకని దేవతల వరాలు ఇస్తారు, రాక్షసుల వరాలు ఇవ్వరు, మానవులు వరాలు ఇవ్వరు. దేవతలు ఇచ్చినటువంటి వరానికి అందరూ కూడా అంగీకరిస్తారు, దాన్ని ఆచరిస్తారు, అమలు చేస్తారు, దానికి లోబడి ఉంటారు. అంటే ఏమిటి, ఇక్కడ దేవతలు ఇచ్చేటువంటిది వరం కాబట్టి ఆ రకమైనటువంటి దైవత్వంతో కూడినటువంటి ఆనందకరమైన వరములను అందించేటువంటి కాంతికి సంబంధించినటువంటి స్థితి ఇక్కడ ఉంది. ఆ దీపం నుంచి వచ్చేటువంటి పొగ ఒక రూపంలో ప్రాణవాయువును అందిస్తోంది అందరికీ. ఎందుకని, వృక్షాలకి ఇది ఆహారం కాబట్టి. వృక్షాలు బతికితేనే కదా మనకి గాలి ఉండేటువంటిది. ఆహారం కూడా
అలాగనే ఇదే పొగ మరికొంత భాగం ఆకాశంలోకి వెళ్ళి మేఘాలవుతుంది. ఆ మేఘాలే మనకు వర్షాల క్రింద పడి పంటలు పండుతాయి. ఆ పంటలకు కూడా ప్రాణవాయువుని అందిస్తాయి. ఎందుకని అవి మొక్కలే కదా! ఆ పంటలు ప్రాణవాయువుని అందించడం పోతే ఆహారం కూడా అందిస్తాయి. ఎప్పుడైతే ఆహారాన్ని అందించాయో, ఆ ఆహారం తిన్న వాళ్ళందరిలోనూ దైవత్వం వికసిస్తుంది. అందువలన ఇంటింటా దీపాలు పెట్టుకోవడము, ఇంటింటా హోమాలు చేయడము అనే చర్యలు చేసినట్లయితే ఆధ్యాత్మికత అనేటువంటిది నరనరాల జీర్ణమై మన శరీరంలో ప్రతి కణంలోనూ ఒక సంస్కారంగా రూపొందుతుంది. అంతటి విశిష్టమైనది కాబట్టే ఇది ఆ రకమైనటువంటిది అవుతుంది. సంస్కారం అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక లాంచీలో ఒకడు ప్రయాణం చేస్తున్నాడు. ఒక ముసలివాడు. ఆ ప్రయాణం చేస్తుంటే అతనికి ఒక పాంప్లెట్ పంచడానికి వెళ్ళాడు ఇంకో అతను. నాకు చదువు రాదు నాయనా అన్నాడు. సంస్కారం అంటే దీంట్లో ఉన్న అర్థం చెప్తున్నాను. అతను చదువు రాదనేటప్పటికి, సరే ఆ కాగితం ఇంటికి తీసుకెళ్ళి చదివించుకోమన్నాడు. అలా కాదు, నువ్వే చదువు అన్నాడు. చదువు అంటే రాముడు ఏడ్చాడు కాబట్టి దేవుడు కాడు. కృష్ణుడు జారత్వం చేశాడు అందుకని దేవుడు కాడు. ఒక మహానుభావుడు రక్తాన్ని ధారపోశాడు కాబట్టి అతను దేవుడు అని చెప్పాడు. చెబితే ఆ సంస్కారవంతుడైన చదువు రాని సంస్కారవంతుడైన రైతు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు చెప్పేటువంటి ఆ రాముడు గాని, ఆ కృష్ణుడు గాని తమను తాము కాపాడుకుంటూ తమను ఆశ్రయించిన వారందరినీ కాపాడారు. నువ్వు చెప్పిన ఆయన తనని తానే కాపాడుకోలేకపోయాడు. మన్ని ఇంకేం కాపాడతాడు అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న సంస్కారం నుంచి వస్తుంది. ఆ సంస్కారం దైవత్వంతో కూడినటువంటి గాలి పీల్చిన వాళ్ళలో వస్తుంది. దైవత్వంతో కూడినటువంటి ఆహారం తిన్న వాళ్ళలో వస్తుంది. అవి 2 రావాలంటే హోమాలు కావాలి, దీపాలు కావాలి. అందుకని ఇది దైవ దీపావళి. చాలా చక్కగా చెప్పారు. దీని వెనకాల ఇంత కథుందా అని అనిపించింది ఇదంతా విన్నాక. ఇంకా ఇలాంటి విషయాలు మీ నుంచి ఎన్నో మేము తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఈ రోజుకి ఇక్కడితో సమాప్తం చేద్దాం. చాలా చక్కగా చెప్పారు దైవ దీపావళి గురించి. అలాగే ఈరోజు మీరు మాతో కూడా మాట్లాడడం చాలా ఆనందకరం. చూసారు గదా! మన సివిబి సుబ్రహ్మణ్యం గారు దైవ దీపావళి గురించి, గంగా హారతి గురించి కావచ్చు చాలా చక్కగా మనందరికీ అర్థమయ్యేలా చెప్పారు. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మికత విషయాల కోసం తెలుసుకోవాలనుకుంటే అలాగే ప్రతి టెంపుల్‌ని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్‌ని ఆర్‌వీఆర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.